హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ఛానల్ పేరు ఆర్బీహెచ్ వ్లాగ్స్, కొత్త ఛానల్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను ఈరోజు నా ఛానల్లో నేను చేసే ఫస్ట్ వీడియో ఏంటంటే చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టవ్ పైన ఒక కళాయి పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది కొంచెం వేడైన తర్వాత ఒక 3 ఆనియన్స్ 3 మిర్చీస్ 3 ఉల్లిగడ్డలు 3 పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ లేదా టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ అది కూడా బాగా ఫ్రై చేయాలి. అది కూడా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే కొద్దిసేపు మూత పెట్టి తీసేసి అప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత తీసి అప్పుడు మనం ముందుగా ఒక చికెన్ ఒక అరగంట ముందు మ్యాగ్నేట్ చేసి ఉంచుకోవాలి. దాన్ని ఇప్పుడు ఆ పీసెస్ని మనం దీంట్లో యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పాటు అలా ఫ్రై చేయాలి బాగా. ఇవి పాతకాలంలో ఇలా చేసేవారండి. పాతకాలం అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా మసాలాలు వేసి చేస్తున్నారు. ట్రెడిషనల్గా చేశాను అనమాట. ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత చిన్నది పసుపు వేసినట్లయితే నీచు వాసన రాదండి. అందుకు అది కొంచెం ఒక 2 మినిట్స్ బాగా కొంచెం ఉడికాక ఇప్పుడు ఫ్రై చేసిన దాన్ని తీసి ఏం చేయాలంటే ముందుగా 3 టొమాటోస్ జ్యూస్ చేసుకొని కానీ లేదంటే కట్ చేసుకున్నమైనా పర్వాలేదు వేసి ఇప్పుడు టమాటోస్ జ్యూస్ని కూడా అందులో వేసి ఒక 5 మినిట్స్ వరకు అలాగా బాగా కొంచెం మగ్గనివ్వాలి. సో ఇదండి, ఇప్పుడు అందరూ మంచి మంచి మసాలాలు పొడులు వేసి చేస్తున్నారు. విలేజ్లో అయితే పల్లెటూరులో ఇలానే చేస్తారు. సో నేను ఆ విధంగా ట్రై చేశాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 మినిట్స్ అలా కొంచెం ఫ్రై అయ్యి బాగా ఉడికే వరకు ఉంచి ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ కారం అలానే రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసి కొంచెం కొద్దిసేపు అలా ఫ్రై చేయాలి. కలిపి ఫ్రై చేశాక మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికినట్లయితే కారం అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది, బాగా ఉడుకుతుంది కూడా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి అది కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎంత వాటర్ పడుతుందో చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపటి వరకు అలా బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. అలా అయినట్లయితే చెప్తాను కదండి, సేమ్ పల్లెటూరులో ఇలానే చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అందరూ మంచి మసాలాలు పెట్టి ఆ పొడి ఈ పొడి అని వేస్తున్నారు. నేను ఆ విధంగా ట్రై చేశాను. సో ఇలా ఒక 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ బాయిల్ అయినట్లయితే మొత్తం అనేది బాగా నీట్గా ఉడుకుతుందండి. అంతకంటే ఎక్కువసేపు ఉంచినట్లయితే పీస్ అయిపోయి మొత్తం పాడైపోతుంది. సో ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.